తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు ఈరోజు వివాదాస్పదంగా మారుతున్నది. అనేక మంది ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా తమ ఇల్లు కోల్పోతున్నామని, తమ ఆస్తులు పోతున్నాయని, తమ కుటుంబాలని మూసి పాలవుతున్నాయని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఆవేదన, ఇంత ఆందోళన దేనికోసం? ఇంత వివాదం పెరగడం దేనివల్ల అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 10,000 ప్రాపర్టీస్ ని సేకరిస్తామని, 3,000 ఎకరాల భూములను తీసుకుంటామని చెప్పి గజెట్ ప్రచురించింది. ఈ గజెట్ ప్రచురించడంతో పాటు అందరికీ నోటీసులు ఇస్తున్నారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో కీలకమైన అంశం మూసీ నది ప్రవాహం స్వేచ్ఛగా జరిగేటట్టు, ఆటంకాలు లేకుండా ప్రవాహం వెళ్లేటట్టు దాన్ని అభివృద్ధి చేయడమే కాదు, మురుగుల నీరుని శుద్ధి చేయడమే కాదు, మూసీకి ఇరువైపులు ఉన్నటువంటి భూముల్ని సేకరించాలి అనేది ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భూముల సేకరణే ఈరోజు వివాదాస్పదంగా మారుతుంది. మూసీ నదిని అభివృద్ధి చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? వచ్చే మురుగునీరుని శుద్ధి చేయాలి, అందరం మనం కోరుకుంటున్నాం. మూసీ నది ప్రవాహం ఇబ్బందులు లేకుండా సాగాలి, ఆటంకాలను తొలగించాలి. ఎక్కడైనా మూసీ నదిలో ఇండ్లుంటే వాటిని తొలగిస్తూ కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడు జరుగుతుంది మూసీ నది అభివృద్ధి. మూసీ నదిలో మురుగునీరును శుద్ధి కంటే కూడా మూసీ నదికి ఇరువైపులో ఉన్నటువంటి భూములు సేకరించాలి. ఆ భూములు సేకరించి అక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేయాలి. టూరిజం అభివృద్ధి చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షించడం కోసం, అదొక పర్యాటక ప్రాంతం కింద మార్చడం కోసం ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. మా ఆస్తుల్ని మేము ఎందుకు వదులుకోవాలి? మా ఇల్లు ఎందుకు కోల్పోవాలి? మా ఇళ్లన్నీ కూలగొట్టి అక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేస్తారా? పర్యాటక ప్రాంతంగా దాన్ని మారుస్తారా? ఇదెక్కడ అభివృద్ధి? ఇదేం అభివృద్ధి ప్రాజెక్ట్ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక న్యాయమైన ప్రశ్న, ఇది న్యాయమైనటువంటి డిమాండ్. అందుకని ప్రభుత్వం ఈరోజు మూసీ నది అభివృద్ధి కంటే కూడా మూసీ పరిసరాల అభివృద్ధి, టూరిజం అభివృద్ధి, దీన్ని ఒక వ్యాపారీకరణ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంది. దానివల్ల ఈ రకమైన వ్యతిరేకత ఈరోజు వస్తుంది. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల వెడల్పులో బఫర్ జోన్ గా ప్రకటించాం. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ లో మీ ఇల్లు ఉన్నాయి కాబట్టి, బఫర్ జోన్లు ఉండడం ఇల్లీగల్ కాబట్టి వాటిని తొలగిస్తాం, భూసేకరణ చేస్తాం, మీకు దానికి నష్టపరిహారం చెల్లిస్తున్నాం కూడా, టీడీఆర్ రూపంలో మీకు ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆ వాదన చేస్తుంది. వాస్తవంగా బఫర్ జోన్ లో ఉంటే, బఫర్ జోన్ అని మీరు ఇప్పుడు 50 మీటర్లు అంటున్నారు, గతంలో 30 మీటర్లు అన్నారు, అంతకుముందు 9 మీటర్లు అన్నారు. ఈ రకంగా మీరు బఫర్ జోన్ పెంచుకుంటూ వచ్చి బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తీసేస్తామంటే ఎట్లా? మరి బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లకి మీరు గతంలో హెచ్ఎండి అనుమతులు ఇచ్చింది, జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది, అన్ని రకాల అనుమతులు తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అనుమతుల ఇళ్లని ఇప్పుడు ఎలా మీరు తొలగిస్తారు? బ్యాంక్ లోన్లు కట్టుకుంటున్నారు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్ చెల్లింపులు చేసుకుంటున్నారు. ఈ స్థితిలో అవన్నీ ఆస్తులు ఈరోజు కోల్పోవాల్సిన అవసరం ఉందా? ఒకవేళ కోల్పోవాల్సి వచ్చినా ఏంటి అక్కడ మీరు బఫర్ జోన్ లో చేయదలుచుకున్న అభివృద్ధి? అక్కడున్న బఫర్ జోన్లు ఇళ్లను తీసేసి అక్కడ పార్కులు కడతారట, అమ్యూజ్మెంట్ స్పేసెస్ కడతారట, అక్కడ టూరిజం హోటల్స్ కడతారట, పర్యాటకులను విశేషంగా ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తారట, లగ్జరియస్ అపార్ట్మెంట్లు కడతారట, భారీ భారీ భవనాలు కడతారట. అంటే మా ఇల్లు కూల్చి మీరు భారీ భవనాలు లేదంటే ఇలాంటి పర్యాటకుల కోసం నిర్మాణాలు చేస్తే మా ఇల్లు ఎందుకు వదులుకోవాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది అందరం అడగాల్సినటువంటి ప్రశ్న. నదిని అభివృద్ధి చేయడం అంటే నది పక్కనున్న పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను తొలగించడమా? నదిని అభివృద్ధి చేయండి, నదిని ప్రక్షాళన చేయండి, నదికి చుట్టూ ప్రహరీ గోడ కట్టండి, నది మధ్యలో ప్రవాహం బాగా జరిగేటట్టు చేయండి. దీనికి ఎవరికి అభ్యంతరం ఉంది? రెండోది, టూరిజం అభివృద్ధి అంటున్నారు, సుందరీకరణ అంటున్నారు, అవి కూడా చేయడానికి అవకాశం ఉంది. అనేకమైన ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఆ ఖాళీ ప్రదేశాలన్నింటిలో సుందరంగా మార్చండి, పార్కులు కట్టండి, హోటళ్లు కట్టండి. కానీ ఇల్లుంటే ఇల్లున్న దగ్గర ఇళ్ళని కూలగొడతాం, అవన్నీ తీసుకుంటామని చెప్పడం అంటే ఎందుకు ఇవ్వాలి? నది పక్కన సామాన్య జనం ఉండకూడదా? వాళ్ళు ఇల్లు ఉండకూడదా? వాటి తీసి ఈ రకమైన హోటల్స్, టూరిజం స్పాట్స్ గా డెవలప్ చేయాలా? ఎందుకు చేయాలి? ప్రపంచంలో అన్ని నదుల పక్కన ఇదే రకమైన పద్ధతి లేదు. గుజరాత్ లో సాబర్మతి నది పక్కన అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, అదే పద్ధతులు చేస్తామని చెప్తున్నారు. సాబర్మతి దగ్గర అదొక మోడల్, అదొక దారుణమైన మోడల్. అక్కడ కొన్ని వేల మందిని అక్కడి నుంచి ఇల్లు కూలగొట్టి తరిమేశారు. వాళ్ళు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కోసం కట్టిన ఇల్లు 2 ఏళ్లలోనే వందలాది ఇల్లు కూలిపోయినాయి. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో సాబర్మతి నది నిరాశ్రయులు ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని సాబర్మతి నదిని ఎట్లా అభివృద్ధి చేసినట్టు అట్లా అభివృద్ధి చేస్తాం. ఇది పేదల్ని, సామాన్యుల్ని కొల్లగొట్టి సంపన్నులు కట్టబెట్టడం, టూరిజం పేరుతోటి అన్యాయంగా వ్యవహరించడం. దీన్ని ఎందుకు అంగీకరించాలి?
ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీ ప్రజాపాలన అంటే ప్రజలతో ఏ మాత్రం చర్చించకుండా ఏమిటి ప్రజాపాలన? మీరే గతంలో చెప్పారు, మేము మూసీ నదికి సంబంధించిన డిపిఆర్ తయారవుతుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఆ రిపోర్ట్ తయారైన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతాం, చర్చిస్తాం, చర్చించి ఆమోదించిన తర్వాతనే దీని మీద ముందుకు వెళ్తామన్నారు. ఏది డిపిఆర్ తయారైందా? డిపిఆర్ తయారు కాకముందు ఇళ్లకు నోటీసులు ఎలా ఇస్తున్నారు? ల్యాండ్ అక్విజిషన్ ఎలా చేస్తారు? ఎలా ఇళ్లను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు? డిపిఆర్ తయారు కాలేదు. రెండోది 10,000 ఇళ్లను మీరు తీసుకుంటాం అంటున్నారు. 10,000 ఇళ్లను తీసుకోవడం ఏ పద్ధతులు తీసుకుంటున్నారు? ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నారు? అంటే దాని మీద మీరేమైనా ఇప్పటికే మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎంత, ఎంఎఫ్ఎల్ ఏమైనా నిర్ణయించారా? అదే రకంగా ఎంత పక్కనున్న స్థలాన్ని తీసుకుంటాం అనేది నిర్ణయం తీసుకున్నారు? ఆ రిపోర్ట్ ఏది? ఎక్కడ బయట పెట్టారు? ఇంత భారీ ప్రాజెక్టు జరుగుతుంటే జరుగుతున్న నష్టం, సోషల్ ఇంపాక్ట్ మీద ఏమైనా నివేదిక తయారు చేశారా? ఆ నివేదిక ఏమైనా ముందు పెట్టారా? అసలు ప్రజలతో చర్చించకుండా ఎలా ప్రజాపాలన అవుతుంది? మీరు చర్చించకుండా మీరు సింపుల్ గా మీకు టీడీఆర్లు ఇచ్చేస్తాం వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్ళిపోవాలి? గత ఏడాది మూసీ నదికి సంబంధించిన మలక్పేట ప్రాంతంలో నగర నడిమొజ్జన ఎల్బీ నగర్ లో, అంబర్పేటలో ఈ రకరకాల ప్రాంతాలు ఇల్లు కూల్చాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున పేదలు తిరగబడితే ప్రభుత్వం ఒక ఏడాదిన్నర ఆగి ఇప్పుడు మూసీ నది మధ్యలో కాకుండా ఇటు చివర అంటే బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్, గండిపేట మధ్యలో ఉన్న ప్రాంతం పై భాగంలో ఇప్పుడు పనులు మొదలు పెట్టారు. అక్కడ ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజానీకం ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలంతా వాళ్ళకి అండగా నిలబడతారు. అన్యాయంగా ఎందుకు తొలగిస్తారు? మూసీ నది సుందరీకరణ కోసం, టూరిజం కోసం ఇల్లు కూలగొట్టడం అవసరమా? ఇది ఈ రోజు రాష్ట్రం ముందున్న ప్రశ్న. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మేము మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నారు, పాపం వాళ్ళు నివాసం ఉండలేకపోతున్నారు, వాళ్ళకు మేము ప్రత్యామ్నాయంగా మంచి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నాం, ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయని చెప్పి రాష్ట్ర మంత్రులు ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మీరు తీసేస్తానంటున్న మధు పార్క్ రిడ్జ్ వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఏ అక్రమం చేశారు? వాళ్ళ సొంత రిజిస్టర్డ్ ల్యాండ్, అనుమతులు తీసుకుని అపార్ట్మెంట్ కట్టుకున్నారు. 400 కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ళు ఏ అక్రమం చేసిరని వాళ్ళు కూలగొడతారు. బాపుఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ నిర్మిస్తున్నాం. ఈ గాంధీ సరోవర్ అద్భుతమైన ఒక 150 ఫీట్ల ఎత్తులో భారీగా గాంధీ గారి విగ్రహం పెడుతున్నాం. అదొక పెద్ద పర్యాటక ప్రాంతం అవుతుంది అంటున్నారు. పెట్టుకోండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రకమైన అభివృద్ధి చేసిన ఇబ్బంది లేదు. కానీ ప్రజల్ని అక్కడి నుంచి నిరాశ్రయాలను చేసి మేము అభివృద్ధి చేస్తామంటే ఇది ఎవరి అభివృద్ధి కోసం? ఇది సంపన్నుల అభివృద్ధి, సామాన్యుడి అభివృద్ధి? హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలంతా మూసీ నది అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మూసీ నదిలో మురుగునీరు లేకుండా దాన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. మూసీ నదికి 2 వైపులా పటిష్టమైన ప్రహరీ గోడలు నిర్మించాలని కోరుకుంటున్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలకు నష్టం లేకుండా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కానీ అభివృద్ధి పేరుతోటి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలన్నిటి కూలగొట్టి వాటిని మొత్తాన్ని కూడా ఒక వ్యాపారం చేద్దామని, టూరిజం చేద్దామని ఈ రకమైన ప్రయత్నాలు మాత్రం ప్రజలు అంగీకరించరు. ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రాజెక్టుని, తన ప్లాన్ ని మార్చుకోవాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు నష్టం జరగకుండా ఈ అభివృద్ధి మార్గం ఉండాలి, అభివృద్ధి మోడల్ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.